7వ వచనంలోకి వచ్చేసరికి ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యోధారైన ఆసా వద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటన చేసినో, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక అరాము రాజు నమ్ముకుంటివే. అరాము రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకుని పోయెను. బహు విస్తారమైన రథములు, గుర్రములు, రోతులు గల కుషీయులు, లుబీలను గొప్ప దండే వచ్చింది కదా. అయినను నీవు యెహోవాను నమ్ముకున్నందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నువ్వు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆ దీర్ఘదర్శుడు అట్లు ప్రకటించినందుకు ఆసా అతని మీద కోపగించి రౌద్రము చూపించి అతని బందీ గృహములో వేసి, ఇదియుగాక ఆశామయమందు ఆశా జనముల్లో కొందరిని బాధపరిచెను. ఆశ చేసిన ఈ కార్యముల గురించి యోధా ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో రాయబడి ఉన్నది. స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీకు మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మతి తప్పి ప్రవర్తించాడు. ఏంటంట, ఒకప్పుడు దేవుడిని ఆశ్రయించినటువంటి ఆశ ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? మనుషులను ఆశ్రయించాడు. ఏమండి కారణం ఏంటో తెలుసా? ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వర్తమానము కూడా పంపబడిందంట. వర్తమానము పంపబడినప్పటికి కూడా ఆశ మార్పు రాలేదు. ఆశకి పాదాల్లో జబ్బు వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి? పాదాల్లో జబ్బు వచ్చింది. అయినా సరే ఆశ దేవుని మీద ఆధారపడకుండా వైద్యుల మీద ఆధారపడ్డాడట. ఆశ మృతి చెందాడు. స్తోత్రం చెప్పండి. ఆశ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము కూడా ఆశ జీవితంలో నెమ్మది దొరికింది. ఆశ జీవితంలో కష్టం వచ్చింది. ఆశ జీవితంలో కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి మీద ఆధారపడాలి? ఆశ దేవుని మీద. ఈసారి దేవుని మీద ఆధారపడలేదు, మనుషుల మీద ఆధారపడ్డాడు. తద్వారా వచ్చిన ఫలం ఏంటి చెప్పండి అంటే, అతడు పాదములో జబ్బు పుట్టింది. ఇప్పుడైనా ఆశ దేవుడు నమ్ముకుంటే ఆశ స్వస్థపరచబడేవాడేమో. ఆశ వైద్యులు నమ్ముకున్నాడట. ఆశ ఏమైపోయాడంటే చనిపోయినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. పిల్లలు గమనించండి, తన ఎడల యథార్థ హృదయము కలిగితే దేవుడు ఏం చేస్తా చెప్పండి? బలపరుస్తాడు. యథార్థ హృదయంతో బ్రతకాలి దేవుని దగ్గర. యథార్థంగా బ్రతకాలి. ఆశ మొదట్లో యథార్థంగా ఉన్నాడు, తర్వాత యథార్థత తప్పాడు గనక ఆశ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, మరణాన్ని పొందుకున్నాడు. ఆశ దేవుని ఆశ్రయించాడు, నెమ్మదితో నింపాడు. ఆశ దేవుని విడిచిపెట్టాడు, ఆశ రోగాలు పాలయ్యాడు, ఆశ యుద్ధాలు పాలయ్యాడు, ఆశ మరణము పొందాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి నువ్వు ఎవరిని నమ్ముకున్నా నీ జీవితంలో నెమ్మది కావాలి, ఆశీర్వాదం కావాలి, నీ జీవితంలో ఆనందం కావాలి. ఆశ వలె మతి తప్పి ప్రవర్తిస్తున్నావా? ఒకప్పుడు దేవుడి చేత ఆశీర్వదించబడి దీవించబడి ఉన్నతమైన స్థితిలోకి ఎదిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా బ్రతకడం మొదలు పెట్టావేమో. గుర్తించుకో, ఒకప్పుడు దేవుడిని ఆశ్రయించావు, దేవుడిని హెచ్చించాడు, దీవించాడు, నీ పక్షంగా యుద్ధం చేశాడు. ఒకవేళ దేవుడిని మర్చిపోయి ఈ రోజు నువ్వు జీవిస్తూ నెమ్మదిలేని పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. దేవుడు అనేక సందర్భాల్లో తన మాటల ద్వారా నేను హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇంకా నువ్వు దేవుని అర్థం చేసుకోకుండా అలాగే నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. జాగ్రత్త. చాలా నష్టాలు నీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఇప్పుడు కన్నా తెలుసుకో, ప్రభుని నమ్ముకో. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. యథార్థ హృదయంతో దేవుడికి ప్రార్థన చేసేవారు ధన్యులు, ఆయన కృపను పొందుకుంటారు, ఆయన దయను పొందుకుంటారు, ఆయన కనికరాన్ని పొందుకుంటారు, ఆయన ఆశీర్వాదమును కూడా పొందుకుంటారు. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం దేవుడు నిశ్చయంగా దేవుడు మనందరికి ప్రభు అనుగ్రహించునుగాక. కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కర్త అయిన దేవుడా, నీకే స్తుతులు చెల్లిస్తున్న తండ్రి,
ఇప్పుడు దాకా వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ ఎటువంటి సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవించి వారికి ఉన్న సమస్యల చేత విడిపించి వారిని మీరు బలపరచండి. చీకటి శక్తుల చేత పీడించబడుచున్నారా, ఇప్పుడే విడుదల కలుగునట్లుగా, సంపూర్ణమైన ప్రభా స్వస్థత వారు పొందుకున్నట్లుగా ఇప్పుడే తండ్రి ప్రభా నీ యొక్క నామముతో తండ్రి ప్రభా ఈ శక్తి కలిగినటువంటి నీ అభిషేకమును వారి మీద రిలీజ్ చేస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పుడే తండ్రి నీ బిడ్డల్ని కార్యము చూసినట్లుగా సహాయం దయచేయండి. వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వారికి ఉన్న సమస్య ఎటువంటిదైనా సరే ఇప్పుడే వారు విడుదల పొంది నీ కార్యము చూచినట్లు కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి సమాధానము, నెమ్మదిని మీరు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ దేవుని యొక్క సహవాసము, సహకారము, ప్రభు దీవెనలు సదాకాలము మీ అందరికీ తోడయుండునుగాక, ఆమెన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాదికి నాశనం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామములో షాలోం. మీ అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ సమాధానము కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ ప్రార్థన అవసరతల కొరకు మీరు సంప్రదించవలసినటువంటి మా చిరునామా కృష్ణా జిల్లా పామరు మండలం అడ్డాడ పోస్ట్. మా సెల్ నంబర్ 9666971157. మీ సమస్య ఏదైనా, మీ బాధ ఎటువంటిదైనా మీ కొరకు ప్రార్థించడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. చీకటి శక్తుల చేత పీడించబడుతున్నారా? ఆర్థికమైన ఇబ్బందులు పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాయా? గర్భఫలములు లేక ఇబ్బంది పడుతున్నారా? కోర్టు సమస్యల చేత ఇబ్బంది పడుతున్నారా? మీ సమస్యలు ఏవైనా సరే దైవజనులు ప్రార్థించగా అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు చేసే ప్రార్థనలో మీరు ఏకీభవించి దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఇప్పుడే ఫోన్ చేయండి, ఇప్పుడే ప్రభు దీవెనలు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.